అండి. హాయ్ అక్క. ఇప్పుడు మనకి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీర్లు కేఎఫ్ కానీ కనిపించట్లేదు కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది బాగుంది అంటారు అక్క అందరూ. నేను కూడా ట్రై చేసిన మంచిగా ఉంది. బూమ్ బూమ్ బీర్ అనే బీర్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారి కొంతమందికి ఇది ప్రాణాల మీదకి వచ్చిందని అంటున్నారు కదా. మరి తెలంగాణలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇప్పుడైతే ఏం రాలేక మళ్ళీ ముందు తెలియదు. ఇప్పుడైతే కొందరు అయితే తాగుతారు బాగుంది అన్నారు. మా దోస్తులు ట్రై చేశారు బాగుంది అన్నారు. నేను కూడా తాగి చేసిన బాగుంది. బాటిల్స్ విధానం చూసినా కానీ కొంచెం స్పెషల్ గా కనిపిస్తున్నాయి. లుకింగ్ వైఫ్ లో బిర్యానీ బీర్ అని చెప్పేసి, అల్ట్రా లేజెన్స్ అని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని బ్రాండ్స్ పేర్లు పెట్టారు కదా. ఆ బ్రాండ్ల పేర్లు ఎందుకని అలాంటి చూజ్ చేసుకున్నారు అనుకోవచ్చు? ఏం చెప్పు? అంటే ఇప్పుడు బిర్యానీ అంటే మనకి హైదరాబాద్ కి ఫేమస్ అనుకోవచ్చా? తెలియదు. ఓకే. అంటే దీని వల్ల ఏదైనా ప్రాణాల దాకా వెళ్ళే పక్కన పెడితే మళ్ళీ యూత్ అడిక్ట్ అవుతుందా? తెలియదు అక్క. ఏముండదు అక్క. ఓకే. అదే విధంగా మనం చూసుకుంటే ఆ యువత మద్యపానం తగ్గించాలి అనుకుంటారు. కానీ ఇలాంటి కొత్త బ్రాండ్ తెస్తే మద్యపానం అనేది పెరుగుతుంది కదా, ఆ శాతం అనేది. పెరుగుతుంది. అదే విధంగా మరి పెరిగినప్పుడు రాష్ట్రానికి మరి తగ్గించేది చూస్తారంటారా? మరి రేవంత్ రెడ్డి యాక్షన్స్ తీసుకుంటారా? లేదు.